హాయ్ ఫ్రెండ్స్. రామాయణంలో సీతమ్మ తల్లిది చాలా ముఖ్యమైన పాత్ర. పవిత్రకు, కట్టుబాట్లకు, ఓర్పు, సహనానికి, భర్తపై అనన్య భక్తి, ప్రేమకు ప్రతిరూపం సీత. వాల్మీకి మహర్షి రామాయణ మహాగ్రంథాన్ని రాయకముందు సీతమ్మ జనక మహారాజు దత్తత తీసుకున్న కూతురని తెలుస్తోంది. లక్ష్మీదేవి అవతారమైన సీత తన భర్తతో పాటు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళింది. దీంతో సీతకు మహోన్నతమైన మహిళగా, భర్తపై విశ్వాసం కలిగిన, అతివగా అత్యంత ఓర్పు కలిగిన తల్లిగా కీర్తి పొందింది. అయితే రామాయణం ఒకటి లేదు. గౌతమి తులసీదాస్ ఈ గ్రంథాన్ని మళ్ళీ రాశారు. ఇలా తులసీదాస్ గ్రంథంలాగే 300కు పైగా రామాయణ మహాగ్రంథాలున్నాయి. ప్రతి గ్రంథంలోనూ రాముడు, సీత, రావణుడి గురించే రాసినప్పటికీ కొన్ని విషయాలు విభిన్నంగా ఉంటాయి. ఈ 300కు పైగా ఉన్న రామాయణ గ్రంథాలన్నీ సీత గురించి, ఆమె పుట్టుక, మరణం గురించి, వివాదాల గురించి ప్రస్తావించాయి. ఈ గ్రంథాలన్నింటినీ ఆధారంగా సీతను చుట్టుముట్టిన వివాదాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతమ్మ జనక మహారాజుకు పుట్టిన బిడ్డ కాదు. సీతను జనక మహారాజు దత్తత తీసుకున్నాడు. రావణుడి కూతురు. రామాయణ గ్రంథం ప్రకారం రావణుడు మండోదరి కూతురు, కానీ ఆమె పుడితే వాళ్ళ వినాశనానికి కారణమవుతుందని జ్యోతిష్యులు రావణుడికి వివరించారు. వదిలేయడం. తమ వినాశనానికి కారణమయ్యే తమ బిడ్డను వదిలేయాలని భావించాడు రావణుడు. సుదూరంగా మట్టిలో ఆ బిడ్డను కప్పిపెట్టేయమని తమ అనుచరులకు ఆదేశించారు. అలా జనక మహారాజుకి సీత దొరికింది. ఆయన కూతురులాగానే పెరిగి పెద్దదైంది. రావణుడు సీతను అపహరించలేదు. అసలు సీతను రావణుడు అపహరించలేదని కొన్ని వర్షన్ల రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి. తను తీసుకెళ్లిన మహిళ మాయా సీత. ఇలా మాయా సీతను అపహరించేలా రావణాసురుడి మాయ చేసే ప్లాన్ పార్వతీదేవిదని రావణాసురుడికి తెలియదు. యుద్ధం పూర్తయ్యే వరకు నిజమైన సీతను ఆమె తన దగ్గరే పెట్టుకుంది. ఈ మాయ సీత తర్వాత జన్మలో ద్రౌపదిగా జన్మించింది. సీత పుట్టిన స్థలంపై చాలా అయోమయం కూడా ఉంది. సౌత్ నేపాల్లోని జనక్పూర్కి చెందిన మిథిలాలో పుట్టిందని కొన్ని వర్షన్లు రామాయణ గ్రంథాలు చెబుతుంటే, మరికొన్ని బీహార్లోని సీతామార్తిలో జన్మించిందని చెబుతున్నాయి. రామాయణం ప్రకారం రావణుడు లైంగికంగా హింసించింది అత్యంత అందమైన మహిళ వేదవతియే. ఆ తర్వాత జన్మలో సీతగా జన్మించిందని తెలుస్తోంది. దీంతో రావణుడిపై పగ తీర్చుకోవడానికే సీత మళ్ళీ జన్మించిందని పురాణం చెబుతోంది. ఆనందం. రామాయణం ప్రకారం మహారాజు పద్మాక్ష కూతురు పద్మ. ఒకప్పుడు ఆమె తపస్సులో ఉండగా అగ్ని ఆమెను చుట్టుముట్టింది. అదే సమయంలో రావణుడు ఆమెను లైంగికంగా వేధించాడని ప్రయత్నించాడు. ఈ సంఘటన తర్వాత పద్మ తనకు తాను నిప్పు పెట్టుకుంది. అదే ప్రదేశంలో 5 వజ్రాలు కనిపించాయి. వాటిని రావణుడు ఒక పెట్టెలో పెట్టుకొని లంకకు తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన వజ్రాల పెట్టెను మండోదరి తెరిచి చూడగా వజ్రాల స్థానంలో పాప కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ పాప రావణుడి మరణానికి కారణమవుతుందని భావించిన మండోదరి ఈ రాజ్యంలో ఉండడానికి వీలు లేదని చెప్పింది. మండోదరి ఆదేశాల ప్రకారం సహచరులు ఆ పాపతో పాటు పెట్టెను తీసుకెళ్లి మిథిలా రాజ్యానికి సమీపంలో వదిలిపెట్టారు. అలా జనకుడికి సీత దొరికింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.